హాయ్! హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ వీడియోలో మనం చాలా మంది ఫ్రెషర్ స్టూడెంట్స్ కోసం మంచి 5 టాప్ కంపెనీస్‌లో జాబ్స్ అయితే చూద్దాం. మీరు ఎంత ఫ్రెషర్ అయినా సరే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ అలానే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ డైలీ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మేము డైలీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ మన మెయిన్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎమర్షన్ ఈస్ హైరింగ్ గ్రాడ్యుయేట్ ఇంజినియర్ ట్రైనీ. క్వాలిఫికేషన్ వచ్చేసి బీసీఏ ఆర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ ఓన్లీ 2024 అండ్ 2025 పాస్ అవుట్స్ మాత్రమే ఎలిజిబుల్ దీనికి. అండర్‌స్టాండింగ్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే పూణే, మహారాష్ట్ర, ఇండియా. ఈ ఎమర్జెంట్ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. చెక్ చేయండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే సాప్ ఈస్ హైరింగ్ అసోసియేట్ కన్సల్టెంట్. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ బీఈ ఆర్ బీటెక్, ఎంటెక్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ప్రిఫరబుల్లీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్స్ అయితే అడుగుతున్నారు. దీనికి 2024 అండ్ 2025 పాస్ అవుట్స్ ఎలిజిబుల్. 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో. అంటే ఫ్రెషర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సచ్ యాస్ జావా స్క్రిప్ట్, జావా ఆర్ పైథాన్ అయితే అడుగుతున్నారు. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఊప్స్, డేటా స్ట్రక్చర్స్, అల్గోరిథమ్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు, కర్ణాటక, ఇండియా. ఈ సాప్ రోల్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. వాళ్ళందరూ కూడా ఈ క్వెషన్స్ అయితే ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎంటిటీ డేటా ఈస్ హైరింగ్ సెక్యూరిటీ మేనేజ్డ్ సర్వీసెస్ ఇంజినీర్. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇన్ ఐటీ కంప్యూటింగ్ అయితే అడుగుతున్నారు. వీళ్ళు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆర్ 0-1 ఇయర్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంట్రీ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ విత్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్రొవైడింగ్ ద సపోర్ట్ రిక్వైర్డ్ ఇన్ సెక్యూరిటీ ఆర్ నెట్వర్కింగ్ డేటా సెంటర్ సిస్టమ్స్, స్టోరేజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ సర్వీసెస్ వితిన్ ఎ మీడియం టు లార్జ్ ఐసీటీ ఆర్గనైజేషన్ అంటున్నారు. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏజెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ వితిన్ ద సపోర్టెడ్ టెక్నికల్ డొమైన్ అయితే అడుగుతున్నారు. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ, ఐఎల్ ప్రాసెస్ అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే న్యూఢిల్లీ. ఈ ఎంటిటీ జాబ్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. అందరూ ఈ క్వెషన్స్ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఈజీగా ఉంటుంది మీకు. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫ్లెక్స్ ఈస్ హైరింగ్ జూనియర్ ఇంజినీర్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ త్రిబుల్ ఈ, ఈసీఈ, మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఈఎన్టీసీ, ఈ&ఐ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. అలానే 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఆర్ ఈఎంఎస్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో అడుగుతున్నారు. అంటే దీనికి ఫ్రెషర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే 2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆన్ ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ అయితే అడుగుతున్నారు. ప్లానింగ్ అండ్ ప్రయారిటైజింగ్ యాక్టివిటీస్ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఆఫీస్ అయితే అడుగుతున్నారు. అండ్ అలానే గుడ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ లాజికల్ రీజనింగ్ అయితే అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి అని చెప్తున్నారు. లొకేషన్ చూసుకుంటే చెన్నై. ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ కోసం మేము ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. చెక్ చేయండి. లాస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే లీవ్ స్పేస్ ఈస్ హైరింగ్ హ్యూమన్ రిసోర్సెస్ ఇంటర్న్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఆర్ హెచ్ఆర్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. ఎంబీఏ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటారు. 2024 అండ్ 2025 పాస్ అవుట్స్ వాళ్ళు దీన్ని ఎలిజిబుల్. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. డీటెయిల్ ఓరియెంటెడ్ విత్ గుడ్ ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ అడుగుతున్నారు. ప్రొఫిషియంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ లైక్ ఎక్సెల్, వర్డ్, పీపీటీ అయితే అడుగుతున్నారు. లొకేషన్ చూసుకుంటే బెంగుళూరు, కర్ణాటక, ఇండియా. ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటారో, ఎవరైతే హెచ్ఆర్ ఇంటర్న్‌షిప్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం మేము ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్ అండ్ ఆన్సర్స్ గైడ్ అయితే ప్రొవైడ్ చేసాము. చెక్ చేయండి. ఇవి ఇప్పుడు హైర్ చేసుకునే టాప్ 5 కంపెనీస్ ఫ్రెషర్స్ కోసం. మీరు ఎలాంటి బ్రాంచ్ అయినా ఈ జాబ్స్‌కి ఎలిజిబిలిటీ ఉంది. సో, అందరూ అప్లై చేసుకోండి. డోంట్ మిస్ ద ఛాన్స్. అండ్ అలానే ఈ జాబ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతాయి. సో, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా. థాంక్స్ ఫర్ వాచింగ్.